గత 25 సంవత్సరాలుగా అనపాల ఆంజనేయ రెడ్డి చేస్తున్న సేవలు అభినందనీయమని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ అన్నారు. శనివారం కాకినాడ రూరల్ రమణయ్యపేటలో అనపాల ఆంజనేయ రెడ్డి ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఎమ్మెల్యే నానాజీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత 25 సంవత్సరాలుగా బాటసారుల దాహార్తిని తీర్చడానికి ఆంజనేయ రెడ్డి తన సొంత నిధులు వెచ్చించి మజ్జిగ చలివేంద్రాలు నిర్వహించడం హర్షణీయమని అన్నారు. చలివేంద్రాలు ఏర్పాటు చేసి సిల్వర్ జూబ్లీ జరుపుకుంటున్న సందర్భంగా అన్నదానం నిర్వహించడం అభినందనీయమని నానాజీ తెలిపారు. అనంతరం తలారి ఆనంద్ మాట్లాడుతూ తన సొంత ఖర్చులతో అనాథ శవాలకు దహన సంస్కరణ ఏర్పాటు చేయడం, చదువుకున్న పేద విద్యార్థులకు ప్రోత్సాహాన్ని ఇవ్వడం వంటి కార్యక్రమాలు చేయడం జరుగుతుందని తెలిపారు. అనంతరం ఆంజనేయ రెడ్డి మాట్లాడుతూ 25 సంవత్సరాలుగా సుదీర్ఘంగా పాఠశాలలకు నిరంతరము 365 రోజులు మంచినీళ్లు సరఫరా చేయడం జరిగిందని, అలాగే ఈరోజు ఎమ్మెల్యే పంతం నానాజీ రావడం ఎంతో సంతోషకరమైన విషయమని, ఆయనకు ఎప్పుడూ ఎల్లవేళలా రుణపడి ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ అడబల రత్నప్రసాద్, కూటమి నాయకులు పాండ్రంకి రాజు, పుల్లా శ్రీరాములు, రాయుడు అనిల్, కేవీపీ బాలాజీ, సంతోష్, సతీష్, రాజా, చింతపల్లి సుబ్బారావు, ఎస్ శ్రీ నగేష్, సాయిరాం, రాంబాబు, వరద శ్రీనివాసరావు, పివిఎస్ఎన్ రెడ్డి, రాంబాబు, సంపత్, బాబురావు తదితరులు పాల్గొన్నారు. బాలాజీ స్కూల్ ఒకసారి ఆయనకి అలాగే బాలాజీ నువ్వు చాలా ఆశ్చర్యం. నిజంగా ఒక రకంగా చెప్పాలంటే 2 సంవత్సరాలుగా ఈ దారి నుండి వెళ్తా ఉన్నాం. ఆంజనేయ రెడ్డి గారు గత 25 సంవత్సరాలుగా ఇక్కడ పగలు రాత్రి కూడా మంచినీళ్ళు సప్లై చేస్తూ ఉన్నారు. మనుషులకే కాదు, పశుపక్షాదులకు కూడా నీరిచ్చుకుంటూ, పక్షులకి అన్నిటికీ కూడా ఆయన నీరిచ్చుకుంటూ 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో ఈవేళ ఆయన పేరు సతీష్ గారి యొక్క సహకారంతో ఈవేళ భోజన కార్యక్రమాన్ని కూడా అరేంజ్ చేయడం జరిగింది. నిజంగా ఆయన సొంత ఆస్తులు అమ్ముకుని, రేపూర్లో అనుకున్న పొలం కూడా అమ్ముకుని ఏదో చేద్దామన్న ఒక ఆలోచన, ప్రతి ఒక్కరికి దాహంతో ఉండకూడదు. ఈ రోజుల్లో సరిగ్గా ఇంట్లో బెదిరి కూడా మంచి తాగట్లేదు, కంకరకంగా పోతా ఉన్నారు. అటువంటి టైంలో ఈయనకి ఆలోచన కలగడం పెట్టడం గత 5 సంవత్సరాలుగా చాలా 1 సంవత్సరం 2 సంవత్సరాలు మేము రాజకీయ పార్టీలు ఇలాంటివి చాలా చేసాం. కానీ వాళ్ళు ఇన్ని సంవత్సరాలు ఇదే పని మీద ఉండడం అంటే చాలా ఆశ్చర్యం వేస్తాం. నిజంగా ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. జనసేన పార్టీ తరఫున, అలాగే కూటమి తరఫున కూడా. ఆయన వృత్తి ప్లాస్టిక్ సామాన్లు చిన్న వృత్తిలో చేస్తున్నటువంటి వ్యక్తి ఇంత గొప్పగా చేస్తున్నప్పుడు మిగిలిన వాళ్ళు కూడా ఒక్కసారి ఆయన చూసి ఆలోచించి నలుగురికి, ఎందుకంటే ఏది మనం కూడా తీసుకెళ్ళిపోలేం కాబట్టి నలుగురికి ఏదైనా చేద్దామన్న ఆలోచనలో నలుగురు రావాలని చెప్పి ఈ సందర్భంగా 25 సందర్భంగా నేను కాకినాడ ప్రజానికని అందరూ. నా పేరు అనపా ఆంజనేయ. గత 25 సంవత్సరాలుగా చలివేంద్రం ఉత్పత్తిని వ్యాపారం చేస్తూ అటు ఇటు పగలు రాత్రి కూడా చలివేంద్రం ఏర్పాటు చేస్తున్నాను. ఈ ఎండాకాలంలో మజ్జిగాని ఏర్పాటు చేస్తున్నాను. ఈ సంవత్సరం 20 సంవత్సరాల సిల్వర్ జూబ్లీ కారణంగా మానవ సేవే మా దృష్టితో ఉత్పత్తిని నాకు చిన్న వ్యాపారస్తుంది పెద్ద మనసు చేసుకుని ఎమ్మెల్యే గారు రావడం చాలా ఆనందంగా ఉంది. అందరికీ శుభోదయం అండి. ఈరోజు మరి అనపాల ఆంజనేయుల రెడ్డి స్వచ్ఛంద సేవా సంస్థ 20 వసంతాలు కార్యక్రమాన్ని 25 సంవత్సరాల వసంత కార్యక్రమాన్ని పురస్కరించుకుని మరి ఆ అధినేత శ్రీ ఆంజనేయ రెడ్డి గారు మరి ఎంతగానో ప్లాస్టిక్ సామాన్లు రోడ్డు పైన అమ్ముకుంటూ రోడ్డుకి ఇటువైపు అటువైపు మరి చలివేంద్రాన్ని ప్రారంభించి 25 సంవత్సరాలు అవిన శుభ సందర్భంగా మరి ఈరోజు చాలా చక్కగా మరి మన కాకినాడ రూరల్ ఎమ్మెల్యే గారు శ్రీ పంతం నానాజీ గారిని ఆహ్వానించినప్పుడు వారు ఎంతో బిజీగా ఉన్నా సరే వచ్చి ఈరోజు చక్కగా చలివేంద్రాన్ని, అలాగే మజ్జిగ కార్యక్రమాన్ని, అలాగే వారి యొక్క మిత్రులు సతీష్ గారు ఏర్పాటు చేసినటువంటి అన్నదాన కార్యక్రమాన్ని, అలాగే పక్షులకి చక్కటి నీళ్లు ఆహారం కార్యక్రమాన్ని కూడా ఈరోజు
వారి చేతుల మీదుగా మరి ప్రారంభించడం జరిగింది. వీరు చేస్తున్న సేవకి మరి ఎంతగానో మరి ఆ ఎమ్మెల్యే గారు ఆనందంతో మరి చక్కగా అభినందించడం జరిగింది. అలాగే మిత్రులు కూడా ఎంతో సంతోషపడడం జరిగింది. వీరి కష్టార్జితం నుంచి అనగా వివాహం చేసుకోకుండా అలాగే పేద ప్రజలకి అలాగే పేద విద్యార్థులకి చదివించడం, అలాగే అనాథలకి సంస్కార కార్యక్రమాలు జరిపించడం, అలాగే మరి రహదారిలో ఇటువైపు అటువైపు కూడా మరి చలివేంద్రాన్ని ఏర్పాటు చేసి చక్కగా వారు చేస్తున్న కార్యక్రమాలకి ఎన్నో అవార్డులు, ఆ సేవా కళ అవార్డు కూడా వీరికి మరి అనేక స్వచ్ఛంద సంస్థలు ఇచ్చి అభినందించడం జరిగింది. వీరికి ఇటువంటి అనేక కార్యక్రమాలు చేయాలని ఆ భగవంతుడు ఆయుర ఆరోగ్యాలతో వీరిని ఆశీర్వదించాలని కోరుకుంటూ మీ ఆనంద్ తలారి కాకినాడ.